వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్కారం అండి. నా పేరు అమల్దాస్ కావేరి. మా నాన్నగారి పేరు అమల్దాస్ ధర్మరాజు, అమ్మ లక్ష్మి. నేను 2018లో డిఎస్సి క్వాలిఫై అయ్యి 2020 శ్రీ శారదా మున్సిపల్ ప్రైమరీ స్కూల్ మండపేట కోనసీమ జిల్లా నందు ఎస్జిటిగా జాయిన్ అయ్యాను. నేను సర్వీస్లో జాయిన్ అయ్యి 5 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 5 ఏళ్ల సర్వీస్లో నేను చాలా మెలకువలు నేర్చుకున్నాను. ముఖ్యంగా పాఠశాల రోలు పెంచడం. నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఈ సంవత్సరం అయితే జూన్లో అడ్మిషన్స్ ఏమీ లేవండి. తర్వాత 11 మంది పిల్లల్ని పెంచడం జరిగింది. నేను పాఠశాలలో పిల్లలతో వాళ్ళతో పాటు విద్యార్థులుగా వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళతోనే ఇంకా ఆటపాటల ద్వారా కృత్యధార పద్ధతిలో టీఎల్ఎం యూస్ చేస్తూ ఎఫ్ఎల్ఎన్లో భాగంగా 1-2 తరగతులకు అభ్యసన సామర్థ్యాలు పునాది పటిష్టంగా వేయాలని బలంగా నిర్ణయించుకుని 1-2 తరగతి విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది. అక్షరాలు, పదాలు చదవడం, ఇంగ్లీషు మరియు తెలుగు. 2nd క్లాస్ వాళ్ళైతే చతుర్విధ ప్రక్రియలన్నింటినీ చేయగలగడం. ఇవన్నీ కూడా ఆటపాటల ద్వారా కృత్యాధార బోధన పద్ధతిలో జరుగుతుందండి. అలాగే క్రియేటివ్ థింకింగ్, లాజికల్ థింకింగ్. ఇప్పుడు సమాజంలో మనం ఎలా బిహేవ్ చేయాలి, మన బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇలా సమాజంలో ఉన్న అన్ని విషయాలపై పిల్లలతో వాళ్ళకి నేర్పించడం జరుగుతుందండి. ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా నేను మారుతూ, నేను నేర్చుకుంటూ వాళ్ళలో కూడా ఈ స్కిల్స్ అన్ని డెవలప్ చేయడం జరుగుతుందండి. నేను ఈ వీడియోలను పిల్లలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రమే షేర్ చేయడం జరిగింది. తర్వాత సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో నా రీల్స్ అన్నీ అందులో పోస్ట్ చేయడం జరిగింది. అది సమగ్ర శిక్ష వాళ్ళు చూసి ఈ కంటెంట్ మీతో పాటు నేను నేర్చుకుంటూ, నేను పోస్ట్ చేస్తూ నాతో పాటు ఇంకొక 10 మందికి ఉపయోగపడాలని టీం వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి సమగ్ర శిక్ష వాళ్ళకి కొలాబరేషన్ ఇవ్వడం జరిగిందండి. తద్వారా ఈ వీడియోలు అందరూ చూడడం, వాళ్ళ స్కూల్లో కూడా ఇవి డెవలప్ చేయడం జరిగింది. అలానే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూడా ఈ వీడియోలను చూసి నన్ను 0 నుండి 11 వరకు రోల్ పెంచడం జరిగి వాళ్ళకి స్ట్రెస్ లేకుండా కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా చెప్తున్నానని ఆయన సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో నన్ను అభినందించడం జరిగిందండి. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడూ కూడా అంతవరకు రీచ్ అవుతానని ఎప్పుడు కూడా అనుకోలేదండి. నేను ఇలా రీచ్ అవ్వడం వల్ల నాకు, మా పిల్లలకు, అందరికీ చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ తదుపరి ఎప్పటికీ కూడా నేను మెలకువలు నేర్చుకుంటూ పిల్లలకు అన్ని రకాల సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని, నేను పిల్లలతో కలిసిమెలిసి విద్యార్థులకు స్ట్రెస్ లేకుండా వాళ్ళకి విద్యను బోధిస్తానని ఈ వేదికగా తెలియచేసుకుంటున్నాను. అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు, నా స్కూల్ టీచర్లు, కాలేజ్ టీచర్లు, నా ఫ్రెండ్స్, కొలీగ్స్, మా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష అధికారులు అందరికీ కూడా, నారా లోకేష్ గారికి కూడా అందరికీ నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.